తెల్ల గింజరాకు ఇది మా ఊరికి పోయి అదే పనిగా నేను చేలల్లో కోసుకొని వచ్చిన. ఇది మీకు చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. తెల్ల గింజరాకు దీనికి కిడ్నీలో రాళ్ళున్నా, మోకాళ్ళ నొప్పులున్నా, షుగర్కైనా బీపీకైనా ఇది కొన్ని జబ్బులకు చాలా మంచిది. మీరు కూడా చేసుకొని తినండి. గింజరాకు తాలింపు చేసుకునే దానికి ఏమేం కావాలనో చూపిస్తాను. 1 టీ గ్లాసు కందిపప్పు, కొంచెం కరివేపాకు, 1 ఎర్రగడ్డ, 10 తెల్లవాయిలు, కారం పొడి, పుట్నాల పప్పులు, కొబ్బరి. ఇప్పుడు 1 స్పూను పోపు దినుసులు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేగింది కదా. ఇప్పుడు మనము ఆకు వేసుకున్నాం. నీట్గా 2-3 సార్లు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కలుపుకోవాలి. వేసినాక ఇలా కలుపుకోవాలి. మూత పెట్టకూడదు. దీనికి మూత పెడితే నీళ్ళు ఉంటుంది. మూత అవసరం లేదు. మూత లేకుండానే ఇలా వేయించుకున్నాము. 2 నిమిషాలు నాకు చూపించాలి. కొబ్బరి వేసిన మిర్చిలో, పుట్నాల పప్పులు, కారం, తెల్లవాయిలు, కొంచెం సాల్ట్. దీన్ని మిక్సీకి వేసుకొని చూపించాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండాలా. మగ్గిపోయింది. ఇంకా 5 నిమిషాలు ఉంటే పూర్తిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్, 1 స్పూన్ కూడా పట్టదు దీనికి. అట్లా ఇమిడిపోతుంది. ఎక్కువ వేసుకుంటే ఉప్పు కసం ఉంటుంది. కారం పొడి దాంట్లో మనం కొంచెం వేసినాం కదా. ఇప్పుడు దీనికి సరిపోతుంది. ఇప్పుడు 1 చిటికెడు పసుపు, ఇప్పుడు ఉప్పు వేసింటే, సాల్ట్ వేసింటే నీళ్ళు వచ్చింది. ఆ నీరు శాతం కూడా ఇమిడిపోతుంది. ఇప్పుడు కందిపప్పు చూపించిన కదా, ఆ కందిపప్పు ఇట్లా ఉల్లిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. నేను పెసరపప్పు వేయలేదు. పెసరపప్పు బంకుంటుంది, ఆకు కొంచెం బంకుంటుందని నేను కందిపప్పు వేస్తున్నాను. కందిపప్పు కూడా మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. కందిపప్పు కొంచెం ఉడకనట్టుగా ఇలా ఉంటే చాలు. మీకు పంట కింద పడితే బాగుంటుంది. చూడండి. ఇప్పుడు మనం అన్నీ పుట్నాల పప్పులు, ఎండి కొబ్బరి, తెల్లవాయిలు, కారం పొడి, ఉప్పు అన్నీ వేసి కొట్టుకున్నాం కదా. ఇప్పుడు చూపిస్తాం. మిక్సీకి నేను ఇంట్లోకి కూడా కావాలని కొంచెం ఎగస్ట్రా కొట్టినాను. తగినంత వేసుకున్నాను. అది కూర కదండి, ఇంకా కొంచెం పడుతుంది.
సరిపోతా. ఈ కారం పొడి వేసినప్పుడు మనము మంట సిమ్లో పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే అడగంటుకోకుండా. ఇంతేనండి, ఈ ఆకుకూర గంజార ఆకుకూర చేసుకునే విధానం సులభం, ఈజీగా, అంతా ఒక 15 నిమిషాలలో అయిపోతుంది. ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.